ఓకే. మళ్ళీ మహిళా కోటాలో చూస్తే 6వ ర్యాంక్. ఈయన ఫస్ట్ ర్యాంక్ ఎక్కడికి నుంచి వచ్చిందో అది ప్రూవ్ చేయమను. నేను ఆ జాబ్ కు పోయినా అది అసలు మేము సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి గిట్ట పోము, కానీ మేము చెప్పిన సవాల్కు వాడు కట్టుబడి ఉండి ముందుగా రాజీనామా చేయమను. వాడు వీడేనా? వాడే మళ్ళీ ఇంకా ఏం మాట్లాడతాడు. నా కుటుంబం మీద మాకు రోడ్డు మీద తీసుకువచ్చి మేము చదువుకోవద్దా, చదువు రాదా మాకు? ఒక శాసనసభ్యుడు ఏం మాట్లాడతాడు? ఆ రోజు గాంధీ దగ్గర పోతే గాంధీకి సవాల్ ఇస్త్రీ గాజులు తీర పంపిస్తాడు. అప్పుడే బతికిండాడు. ఇట్లా ఒక శాసనసభ్యులు నేను రేపు SC/ST కమిషన్ కు పోతా, ఇవాళ బాలనగర్ పోలీస్ స్టేషన్ పోతా, ఇక్కడికి బాలనగర్ పోలీస్ స్టేషన్ పోయి ఆయన మీద SC/ST అట్రాసిటీ బుక్ చేయమంట, తర్వాత నేషనల్ కమిషన్ కు పోతా, తర్వాత ప్రసాద్ కుమార్ ఏదైతే స్పీకర్ ఉన్నాడో అసెంబ్లీకి సంబంధించిన ఆయన ఇటువంటి వాళ్ళను చట్టసభలలో పెడితే చట్టసభలలో మొత్తం శాసనసభ్యులకు మంచి పేరు రాదు. ఈయన మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని ఈయన్ని డిస్క్వాలిఫై చేస్తా.